అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం నందు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఇవాళ జరుగుతుంది. నేను జనసేన పార్టీ ఎంపీటీసీని పెద్దే ఉంటూ కూటమిలో భాగంగా మేము కూడా నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని ఫ్లెక్సీలు పెట్టుకోవడం, అక్కడ కార్యక్రమాలు చూడడం జరిగింది. కానీ ఇవాళ మా పరిస్థితి ఏంటంటే, మేము ప్రతి కూటమి ప్రభుత్వం గెలవడానికి కావాలి, అప్పుడు ప్రోటోకాల్స్ ఉండవు, ఏదైనా మీటింగులకు కావాలి. వాళ్ళ మమ్మల్ని మా పరిస్థితి ఎలా ఉందంటే, సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి, కింద స్థాయిలో జనసేన కేటర్కి విలువ లేదు. నేను కార్యకర్త వరకు వదిలేయండి, నేను జనసేన ఎంపీటీసీని. ఇవాళ నా కార్ని అక్కడ కరెక్ట్ గా మలగపల్లి కుంటముక్కల భాస్కరరావు గారి ఇంటి దగ్గర మేబీ ఎస్ఐ అనుకుంటా టి నరేష్ నన్ను ఆపేసేయడమే కాకుండా మీరు అని మాట్లాడితే పోవయ్యా ఎలవయ్యా మర్యాద లేకుండా మాట్లాడాడు. ఒక నాయకుని పట్టుకుని, ప్రజానాయకుని పట్టుకుని, ఎంపీటీసీని. ఎవరైనా కానివ్వండి, నేను వాగ్వాదం కూడా వేయలేదు అతనితో. ఇది మా జనసేన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. మేము ఆల్రెడీ ప్రతిసారి మేము పడతా వస్తున్నాం. బట్ ఇవాళ మన రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని మేము వెళ్తా ఉంటే మాకు జరిగిన సన్మానం ఇది. మా లోకల్ నాయకులు ఎవరిని ఆపలేదు. జనసేనకి ఎంత విలువ ఉంది కూటమి ప్రభుత్వంలో. జనసేన పార్టీకి, పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు ఎలాగ ఉండదు అనుకోండి, అది పక్కన పెట్టండి. కనీసం ప్రజానాయకులకి ఉన్న విలువ